కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తామని బీసీలను మోసం చేస్తుందని యూపీఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వచారి తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇందిరా చౌక్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేయబోతున్నారని తెలిపారు. ఆగస్టు 4 నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష నిర్వహించబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. జై జాగృతి, జై యూపీఎఫ్. వాళ్ళ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం. ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం, ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు, బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తా బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ తెలియజేయలేదు. ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. డెడికేషన్ కమిషన్ తాత్సార్యం జరిగి గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాత్సార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు. ఆ కమిషన్ కూడా తాత్సార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువు ఇచ్చి కొనసాగించింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేవీటీసీ ప్రభుత్వానికి తెలియజేస్తారనుకున్నాం. ఆర్డినెన్స్ ఇస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం. అది కూడా కాలయాపన చేస్తూ 1-2 రోజులు, వారం రోజులు అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద